వైసీపీలో జగన్ సైలెంట్గా చేయాల్సిన కసరత్తు చేస్తున్నారు. మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు ఉన్న ఏపీలో ఎవరు ఏమిటి, ఎక్కడ అన్నది ఫుల్గా అవగాహనతో ఉన్న జగన్ ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో పూర్తిగా లిస్టు ప్రిపేర్ చేసుకున్నారని అంటున్నారు. జగన్ దృష్టిలో లిస్టులో ఉన్న వారికే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు దక్కుతుంది అని అంటున్నారు. ప్రస్తుతం పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జీలు కానీ, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ వీరిలో అందరికీ టికెట్లు దక్కుతాయని అనుకుంటే పొరపాటే అంటున్నారు. వీరిలో ఎవరు బాగా పనిచేస్తే వారికే టికెట్ గ్యారంటీ అంటున్నారు. మరికొందరి విషయంలో ఇప్పటికే ఫలానా నియోజకవర్గంలోకి వెళ్లమని అధినేత చెప్పి మరీ పంపిస్తున్నారట. అక్కడ వచ్చే ఎన్నికలకు పోటీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోమని కూడా చెబుతున్నారు అని అంటున్నారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైసీపీకి చెందిన యువనేత. ఆయన కర్నూలు జిల్లాలో డైనమిక్ యూత్ లీడర్గా ఉన్నారు. ఆయనకు 2019, 2024 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఆయన ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ పోటీ చేయాలని అనుకున్నారు, కానీ కుదరలేదు. అయితే వైసీపీ హయాంలో శాప్ చైర్మన్ పదవి ఆయనకు దక్కింది. అలా నామినేటెడ్ పదవితో నెట్టుకొచ్చారు. ఆయన అడిగినట్లు సీట్లయితే వైసీపీ అధినాయకత్వం ఇవ్వలేకపోతోంది. కర్నూలు, నంద్యాల, పాణ్యం, శ్రీశైలం నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు వైసీపీకి ఉన్నారు. అందులో మాజీ ఎమ్మెల్యే సైతం ఉన్నారు. దాంతో ఆయన కోసం జగన్ ఒక ఆఫర్ రెడీ చేశారు అని అంటున్నారు. సీటు అయితే గ్యారంటీ అని చెబుతున్నారు. వైసీపీకి సంబంధించి నంద్యాల ఎంపీ టికెట్ని బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఇచ్చేందుకు జగన్ ఓకే చెప్పారు అని ప్రచారం అయితే సాగుతోంది. ఇక్కడ 2019లో గెలిచిన పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. కానీ ఈసారి మార్పులలో భాగంగా ఈ యువనేతను నంద్యాల ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలని జగన్ పక్కా ప్లాన్ చేశారు అని అంటున్నారు. ఆయనకు ఈ మేరకు ఒక భారీ హామీ దక్కింది అని అంటున్నారు. ఇక ఇప్పుడు చూస్తే నంద్యాల ఎంపీగా టీడీపీ నుంచి బైరెడ్డి శబరి ఉన్నారు. ఆమె సిద్ధార్థరెడ్డికి అక్క అవుతారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకే టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. దాంతో అదే కుటుంబానికి చెందిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని బరిలో దించడం ద్వారా నంద్యాల సీటుని గెలుచుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు అంటున్నారు. నంద్యాల ఎంపీ సీటు పరిధిలో గట్టిగా తిరగమని ఆయన సూచనలు ఇచ్చినట్టుగా చెబుతున్నారు. సో బైరెడ్డి వర్సెస్ బైరెడ్డిగా నంద్యాల ఎంపీ సీటుని వచ్చే ఎన్నికల్లో చూడవచ్చు అంటున్నారు.